సంబంధం ఉంటుంది. కర్మ సిద్ధాంతం ప్రకారం ఈ కార్యక్రమం చేయడానికి రాములు గారు వారిని ఇవాళ ఎంచుకున్నారు. అటువంటి రామతత్వం, అందరినీ కలిపేటువంటిది రామతత్వం. మనకి ద్వేషం కాదు కావలసింది, ఐకమత్యం కావాలి. మనకి మానవతా ధర్మం మన దేశంలో ఉన్నటువంటిది. ఆ మానవతా ధర్మాన్ని వ్యవస్థాపన చేయడానికి వారు చాలా కృషి చేసి, ఎక్కడో పేపర్లో చదివితే దానికి ఆయన మనసు చెలించిపోయి, అయ్యో రాముల వారికి ఇటువంటి పరిస్థితి ఏమిటి, ఇలాగా ఎవరు ఏమీ చేయలేని విశ్వసాహిత్యంలో ఎవరో ఒకళ్ళు ఏదో చేస్తారు కదా అని రాముల వారి ఆ పేపర్లో వేయించారని వారు భావించి, ఇటువంటి పురాతనంగా ఎక్కడో మారుమూల ఉన్నటువంటి ఎవరికి తెలియకుండా ఉన్నటువంటి యొక్క రామ మందిరాన్ని పునరావిర్భావం చేసి, పునర్నిర్మాణం చేసి, మళ్లీ ఆంధ్ర రాష్ట్ర అయోధ్యగా దీన్ని తయారు చేయడానికి రఘురామకృష్ణరాజు గారు నడుం కట్టుకున్నారు. ఇవాళ అయోధ్య అంటే యోద్ధం అశక్య, భేదించడానికి శక్యం కానటువంటిది. దీన్ని ఎవ్వరూ కూడా భేదించలేరు. రామానుగ్రహం పరిపూర్ణంగా కలిగింది. శుభముహూర్తానికి నిర్విఘ్నంగా కార్యక్రమం, శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. అనతి కాలంలో దేవాలయ నిర్మాణం బ్రహ్మాండంగా పూర్తి చేస్తారు రఘురామకృష్ణరాజు గారు. మళ్లీ ఆ దంపతులు ప్రతిష్టా కార్యక్రమాలు కూడా కూర్చుంటారు. అందరికీ కూడా, ఈ ప్రాంతీయులందరికీ కూడా రామానుగ్రహం పరిపూర్ణంగా కలగాలని చెప్పి ఆశీర్వదిస్తాయి. ఒక్క నిమిషం ఇటువంటి శుభ సందర్భంలో ఎంతో పరిశ్రమ చేసినటువంటి వారు ఎంతో ఆనందంగా ఉన్నారు. ఇవాళ మన శాసనసభ్యులు, ఉండి గ్రామ ఆ నియోజకవర్గ శాసనసభ్యులు, అలాగే డిప్యూటీ స్పీకర్ మన రఘురామకృష్ణరాజు గారిని ఒక్కసారి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అంటే ఒక మార్చి నెల 8వ తారీఖు నాడు ఇదే ప్రదేశంలో ఒక సంకల్పం అనుకున్నాం. ఆ అనుకున్న తర్వాత పెద్దలు వేణుగోపాలరాజు గారితో వారితో పాటు రామ భక్తులు మరికొంతమందితో సమావేశమై మీరు ఒక మంచి ముహూర్తం పెట్టండి, ఆ ముహూర్త బలంతో మనం నిర్విఘ్నంగా ముందుకు వెళ్దాము అంటే వేణుగోపాలరాజు గారు 45 రోజుల క్రితం వీరితో మాట్లాడి, విజయనగరం గొప్ప ఉద్దండ పండితులు వీరు, వారితో మాట్లాడి ఈ మే 3వ తారీఖు 7:14 నిర్ణయించడం జరిగింది. ఒకవేళ అది కాకపోతే అని వేరే ముహూర్తం అంటే అక్కర్లేదు, అదే ముహూర్తానికి చేద్దాం. ఆ తర్వాత ఎంతమంది మారించ సమాహాలు ఎన్నిసార్లు జనం వెప్పి కోర్టుకు వెళ్ళినప్పటికీ శ్రీరాముని అండతో మన సీనియర్ న్యాయవాది ఆయన స్వచ్ఛందంగా నేను రామభక్తుడే రాజు గారు అని రవిప్రసాద్ గారు వారే ముందుకొచ్చి మన శ్రీరాముని తరఫున ఆయన వాదనలు వినిపించి ఈరోజు ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా శంకుస్థాపన కార్యక్రమం, అందరూ ఎన్నో శంకుస్థాపనలు చూస్తుంటారు, కానీ ఇంత సశాస్త్రీయంగా శంఖంతో జరిగిన శంకుస్థాపన చాలా అరుదుగా చూస్తాం. ఇంకా జనాల నుంచి మళ్లీ ఏదో పిల్ల కేసులు వేసుకుంటారంటున్నారు, ఏమీ పర్వాలేదు. మనకి రామని అంతరాలు ఈ కార్యక్రమం జరుగుతుంది. పెద్దలు ప్రముఖ దంపతి శివనాగరెడ్డి గారు ఆయన ఎన్నో దేవాలయాలు ఆయన ఆధ్వర్యంలో నిర్మించారు. ఆయన ముఖ్య అనుచరుడు, శిష్యుడైన సుధాకర్ సింగ్ మన ప్రాంతం మనిషి, మన నర్సాపురం పార్లమెంటు నివాసి. వారి చేతుల మీదుగా పూర్తి కృష్ణశిలతో కనీసం 8 శతాబ్దాలు నిలబడి ఉండేలా ఈ దేవాలయానికి రూపకల్పన చేయడం జరిగింది. ఆ విధంగా జరుగుతుంది.
ఈ కార్యక్రమానికి మరి విచ్చేసి ఆశీర్వదించిన మా చిన్నాన్న గారు బాబురాజు గారికి, అలాగే ఎప్పుడు నన్ను వెన్నంటి ప్రోత్సహించే, నేను అంటే వయసులో పెద్ద ఆయన అయినప్పటికీ కూడా అన్నలా భావించే మా కామినేని శ్రీనివాస్ గారికి, ఇంకా ఇక్కడికి విచ్చేసిన అందరికీ, ఆకవీళ్ళలో ఎందరో ఉన్నారు, ప్రసాద్ గారు, ఉమా, చెప్పాలంటే పేర్లు గణపతి, సాయి, అలా ఎందరో ఉన్నారు, ఒకళ్ళు ఇద్దరు అని కాదు, అందరికీ కూడా, అలాగే ముఖ్యంగా జిల్లా యంత్రాంగానికి, కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, అలాగే పోలీస్ శాఖ అందరికీ, లోకల్ మున్సిపల్ కమిషనర్, ఎంఆర్ఓ, వీళ్ళందరి మీద కూడా వారి డ్యూటీ వారు చేసినందుకు కేసేస్తానని కూడా చెప్పారు. ఏమీ పర్వాలేదు, వారి విద్యుక్త ధర్మం వారు నిర్వహించారు. మరి వారి ధర్మం, వారి డ్యూటీ వారు చేసినందుకు కూడా మరి కొందరికి మరి అసహనంగా ఉంటే, అందరికీ కూడా సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. కానీ మా సహనపు హద్దుల్ని, మా హిందువుల సహనపు హద్దుల్ని దాటనివ్వద్దు. మా పరిధిలోనే మేము ఉంటాం, బలవంతంగా మా పరిధి దాటే ప్రయత్నం చెయ్యొద్దు అని చెప్పి ఆ కొందరికి కూడా పత్రికా ముఖ్యంగా సవినయంగా తెలియజేస్తూ, మనం చూస్తూ ఉండగా సహాయం చేసిన వాళ్ళు ఎందరో ఉన్నారు. కానీ తెర వెనుక సహాయం చేసిన వాళ్ళు ఇంకెందరో ఉంటారు. వారు లేకపోతే ఇంత అద్భుతంగా ఈ ఫంక్షన్ ఈరోజు జరగదు. వారి పేరును నేను ఇప్పుడు చెప్పడం భావ్యం కాదు కనుక, తెర వెనుక అదృశ్య శక్తిలా ఉండి ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా జరగడానికి సహకరించిన ఆ అదృశ్య దేవుళ్ళ లాంటి మనుషులకు కూడా ఈ సందర్భంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరికీ భక్తులందరికీ నమస్కారం. చాలా మంచి కార్యక్రమం. దయచేసి అందరూ గుర్తుకోవాల్సింది, మతం అనేది వ్యక్తిగతం. మన మతాన్ని మనం పూజించాలి, వేరే మతాన్ని గౌరవించాలి. అదొక సెంటిమెంట్, నమ్మకం. ఆ నమ్మకాలను కాపాడవలసిన బాధ్యత అందరి మీద ఉంది. ఇక్కడ కొన్ని 100 సంవత్సరాల నుంచి అందరూ కలిసి ఉన్నాం. మత సామరస్యం చాలా ముఖ్యం. రాబోయే రోజుల్లో కూడా కలిసి ఉండాలి, అందరినీ గౌరవించుకోవాలి. అంతేగాని మళ్ళీ మనం సమాజానికి అది మంచిది కాదు. మతాల పేరుతో విడిపోవటం, అందరూ కలిసి రావాలి. అందరి దేవుళ్ళు అందరూ గౌరవించుకోవాలి. ఎవరు మన దేవుడు మనం పూజించుకోవాలి. చాలా మంచి కార్యక్రమం చేస్తారు. అందరూ ఆలోచించండి. మన దేవుణ్ణి మనం కోరుకొని వేరే దేవుడిని గౌరవించాలి. అంతేగాని ఒకరు కిచ్చిపరిచే విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. తప్పకుండా ఈ మత సామరస్యం, మన భారతదేశం ముందుకెళ్లాలంటే అందరూ కలిసి ఉండాలి. తప్పకుండా అందరూ సహృదయంతో అర్థం చేసుకుంటామని ఆలోచిస్తూ అందరికీ నమస్కారం చేస్తాం. ఒకసారి ఇప్పుడు ఈనాడు చాలా పవిత్రమైన కార్యక్రమం పాల్గొన్నాం. గంగమ్మ దంపతులు ఇద్దరు కూడా చక్కటి కార్యక్రమాలు, శ్రీకాకుళం కార్యక్రమం, పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి గడిచే దేవుడు ఆ మహానుభావుడు పుట్టినరోజు కార్యక్రమం చాలా ఆనందంగా ఉంది. ఆ మహానుభావుడు 40 సంవత్సరాల కిందట నాకు స్వయంగా బాబురాజు చెప్పిన అధికారం వచ్చినప్పుడు, నీవు మూడు పనులు చేయి. ఏంటి? వేదాలు పోషించు, పాత గుళ్ళు పునర్మణించు, కొత్త గుళ్ళకి వెళ్ళకు. ఎందుకంటే అర్చకులు కూడా దొరకలేకపోతున్నా. కాబట్టి నీవు పాత గుళ్ళు పునర్మణించు, ధ్యాన మందిరాలు నిర్మించు. ధ్యాన మందిరంతో ధ్యానం ఏ కోరైనా అందరూ ధ్యానం చేసుకోవచ్చు అని మాట కూడా స్వామి చెప్పారు.
ఈవేళ ఈ మహానుభావుడు రాముడి యొక్క దేవాలయాన్ని శంకుస్థాపనంటే భారతదేశంలో ఏ ఊళ్ళో కూడా రామాలయం లేనటువంటి స్థలం ఉండదు. భారతదేశంలో ఇది ఆంధ్ర కాదు. ఎందుకంటే అదే బాబు రాజ్యంలో ఈ విషయం ఎందుకు చెప్తానంటే శ్రీరాముడు ఆదర్శమైనటువంటి జీవి, దేవుడు కాదైనా మన దేవుడిగా ఉన్నటువంటి ఈ మానవ రూపంలో మనుషుల జీవితాలు ఆదర్శంగా చూపించేటువంటి మహానుభావుడు. ఆయన అధికారంలో పైగా ఆర్మీ విషయంలో కృష్ణుని చెప్పవలసిన బాధ్యత ఉంది. ఆర్మీడు సామరస్యాన్ని పుట్టినలు హిందూ ముస్లిం క్రిస్టియన్స్. నేను తిరుపతి రాష్ట్రం చైర్మన్ అయితే ఇక్కడ క్రిస్టియన్స్ అక్కడ ముస్లింస్ సన్మానం చేశారు. ఈ గ్రామంలో ఎక్కడైనా ఉన్న రాజకీయంలో కానీ ఈ గ్రామాన్ని ఈ పుట్టిన సామ్రాజ్యాన్ని ఎవరు పాడు చేయలేరు. వారు ఏదైతుంటే అది మర్చిపోండి. ఈ గ్రామానికి ఈ భారతదేశానికి నుంచి ఆదర్శం. అన్ని కులాలు మతాలు హిందుత్వాన్ని గౌరవించేటువంటి పునాది ప్రజాకృష్ణ విషయాలు చాలా ఆనందంగా ఉన్నాను. ఈ కార్యక్రమం కూడా చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క మహత్వ పుణ్యత భారతదేశంలో సామరస్యానికి పునాదిని మనం చేసుకుంటూ సెలవు చేసుకుంటూ జై శ్రీరామ్. ఈ పుణ్యకార్యంలో కూర్చోడానికి గౌరవ ఎమ్మెల్యే కంపెనీకి మన ఆంజనేయుడు పట్టణ మన బంధం తరఫున మొదటి ప్రసాద్ గారు వస్త్రాలు సమర్పిస్తున్నారు. వస్త్రాలు సమర్పిస్తున్నారు. కింద నుంచి శివా శివా కింద నుంచి అంగో పొద్దు గారికి ఇలా ఉండు సార్ సార్ చేస్తారు. కొద్దిగా ఒక్కసారి అందరు కాస్త ఒక్కసారి ఒక్క నిమిషం నిశ్శబ్దంగా ఉంటాయి. ఇక్కడ ఉన్న వాళ్ళు కొద్దిగా వెనక్కి నుంచుంటే ఎలాగంటే హోమం జరుగుతుంది, వీళ్ళు బాగా వేయకు వస్తుంది. కాస్త హోమం అయిన పూర్ణాహుతి అయిపోయిన తర్వాత అప్పుడు చక్కగా మళ్ళీ నినాదాలతో పూర్తి చేయొచ్చు కార్యక్రమం. కొద్దిగా అలాగా కొద్దిగా వెనక్కుంటే కొంచెం గాలి గాలి ఇదిగో ఇలా గాలి అడుగు గాలి ఉమ్మగారు ఎందుకు అనవసరంగా వీళ్ళందరికీ అడ్డు అక్కడ ఏదో పెద్ద ఫోటోలు మనం అయిపోయింది మా పని. ఆప్యాయ సురమేదేవ శివస్వామూర్తియం ఆప్యాయ సురమేదేవ శివస్వామూర్తియం ఆప్యాయ సురమేదేవ శివస్వామూర్తియం
వెనక్కి వెళ్ళి అత్యర్థం నా ప్లేస్ Allah